హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే తిరుపతిలో టౌన్ క్లబ్ దగ్గర ఆర్కే మీట్ ఫుడ్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, సో టైమింగ్స్, కస్టమర్ దగ్గర రివ్యూ మొత్తం వీడియో అయితే చేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసండి. చాలా మంది సజెస్ట్ చేశారనమాట ఆర్కే మీట్ ఫుడ్స్ వీడియో తీయండి అని. ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది. సో మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో గైస్, లోపల రాగానే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఆర్కే మీట్ ఫుడ్స్ లో జనాలు సందే లేరు అనమాట. పూర్తి డీటెయిల్స్, అసలు హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే అనేక విషయాలు తెలుసుకుందాము. హాయ్ సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సూర్యనారాయణ. ఓకే, మెయిన్ మన ఆర్కే మీట్ ఫుడ్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతా ఉంది? నియర్లీ 40 years అవుతుంది. మా బావగారు స్టార్ట్ చేసిన రామకృష్ణారెడ్డి గారు. మేము అప్పటి నుంచి ఆయన్ని ఫాలో చేస్తూ ఆయన టేస్ట్లు మెయింటైన్ చేస్తూ నడుపుతా ఉన్నాం. నేను చాలా విన్నాను సార్, అంటే తిరుపతిలో ఎవరిని అడిగినా అంటే ఒక ఇంటి తరహా భోజనం తినాలంటే ఆర్కే మీట్ ఫుడ్స్ చాలా మంది నాకు చెప్పారు. సో కావడం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఆదరణ ఉందా ప్రజల దగ్గర నుంచి? ఖచ్చితంగా అండి. సో దానికి కారణాలు ఏంటి? మా హాస్పిటాలిటీ, మా ఇంటి మసాలాలు, హోమ్లీ టేస్ట్, అదే అండి కారణం. అందులో మా కస్టమర్ల యొక్క అభిమానం మా మీద. సో నియర్లీ 40 years అవుతుంది. 40 years గా ఇదే ఐటమ్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు మీరు? అవునండి. ఓకే, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతారు ఒకసారి చెప్పండి. మన దగ్గర ఉదయం అయితే ఇడ్లీ, పాయ, కైమా, మటన్ లివర్, నాటుకోడి, ఇడియాపం, ఇడ్లీ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ. లంచ్కి అయితే రాగి సంగటి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, బోటి, తలకూర, బొమ్మడాయలు, కొరమేను, గెండి పులుసు. ఓకే, ఇన్ని ఐటమ్స్ మీకు నోటెడ్, అంటే చాలా అనుభవం ఉన్నట్టుంది. ఇప్పుడు మన దగ్గర ఈ రోజు ఉన్న ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి, వాటి పేర్లు చూపిస్తా చెప్పండి సార్. ఖచ్చితంగా అండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, తలకూర, బోటి, బొమ్మడాయలు, కొరమేను, గెండి, పులసలు, చికెన్ బిర్యానీ, రాగి సంగటి. సో ఈ రోజున్న వెరైటీస్ అయితే ఇవి. సో సండే అయితే ఇంకా పెరుగుతాయి. మ్యాండేటరీ ఉంటుంది, ఎక్స్ట్రా ఉంటుంది సండే అయితే. వీటితో పాటు ఉదయం పాయ, కైమా, మటన్ లివర్ కూడా చేస్తాం. ప్రస్తుతానికి అయితే అయిపోయినాయి, అర్లీగానే అయిపోయాయి. టిఫిన్ సెక్షన్కే క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇంకోటి ఆర్కే మీట్ ఫుడ్స్ అంటే మనకు బొమ్మడాయి పులుసు చాలా ఫేమస్ అని విన్నాను. అవునండి. ఫిష్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, చికెన్ ఐటమ్స్, బిర్యానీస్ అన్ని ఈక్వల్ గా పోతాయి. ఓకే, సో మన ఆర్కే మీట్ ఫుడ్స్ కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే? టౌన్ క్లబ్ సర్కిల్ అండి, ఆర్కే మీట్ ఫుడ్స్. వీళ్ళైతే ఎన్టీఆర్ సర్కిల్ కూడా అంటారు దీన్ని. ఓకే, సో టైమింగ్స్ చెప్పండి. ఉదయం 7:30 నుంచి 12 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 12 నుంచి సాయంకాలం 4 వరకు లంచ్ ఉంటుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఆయన మీ పేరు? కే స్వామి, కుప్పస్వామి. ఓకే, మీరు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు? వస్తున్నామా, మంత్లీ 2-3 times వస్తుంటాం. ఓకే, మీకు టేస్ట్ ఎట్లా అనిపించినాయి, మీ అభిప్రాయం షేర్ చేయండి. మేము చాలా ఏళ్ళకి వస్తుంటాం. ఉన్న దాంట్లో మాకు ఇటు తిరుపతిలో చాలా బెస్ట్, హ్యాపీగా ఉంది. తినడానికి అయితే రుచి విధంగా అక్కడ చాలా సాటిస్ఫాక్షన్. ఎప్పుడైనా సంగటి, నాన్ వెజ్ తినాలంటే మాకు టౌన్ కప్ సర్కిల్లో ఇది మాకు గుర్తొస్తుంది. దీని తర్వాత సబ్స్టిట్యూట్ ఇంకోటి ఆలోచిస్తాం తప్ప ఫస్ట్ ప్రిపరేషన్ ఇదే ఉంటుంది. ఓకే, మీకు ఎప్పుడైనా సంగటి విత్ నాన్ వెజ్ కర్రీస్ తినాలంటే ఫస్ట్ వచ్చే ఆలోచన తిరుపతిలో ఆర్కే మీట్ ఫుడ్స్. ఆర్కే మీట్ టౌన్ క్లబ్ సెంటర్. టౌన్ క్లబ్ ఇది నోటెడ్ ఏరియా. ఓకే, బయటతో కంపేర్ చేసినప్పుడు మీకు ఇక్కడ పర్సనల్ గా బాగా నచ్చింది ఏంటి? అంటే మన హోమ్లీ ఫుడ్. రెండోది స్పైసీగా ఉంటుందని ఆలోచించడం లేదు, క్వాలిటీగా ఉంటుంది. తిన్నాక ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. 99% ఫుల్ సాటిస్ఫాక్షన్ అది. సో క్వాలిటీ అండ్ హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. హోమ్లీ కాబట్టి, హోమ్లీ ఇంటి తరహా భోజనాలు కాబట్టి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. 100%. ఓకే, ఎన్ని రోజులు వస్తున్నారు? ఎన్ని రోజులు వస్తున్నారు? మేము మంత్లీ 2-3 times వస్తుంటాం. ఎన్ని ఏళ్ళకి వస్తున్నారు అంటే? మోర్ దెన్ 10 years అబౌవ్ ఇది. 10 days నుంచి వస్తున్నారు. ఓకే, ఇక్కడ మీకు ఆర్కే మీట్ ఫుడ్స్ అంటే బాగా గుర్తొచ్చే ఐటమ్ మీరు ఎక్కువగా ఏది తీసుకుంటా ఉంటారు? జనరల్ గా అంటే మటన్ ఫ్రై, సంగటి తప్పితే తలకాయ కూర. ఓకే, ఈ 3 ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. రెగ్యులర్ ఐటమ్ లో ఇది. ఎందుకంటే ఇంట్లో కొన్ని లేని ఐటమ్స్ ఇక్కడ సాటిస్ఫాక్షన్. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ.
ఆయన మీ పేరునా? నా పేరు కిషోర్. మీరు రెగ్యులర్ కస్టమరేనా? ఓకే. తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం. మీ టేస్ట్ ఎట్లా అనిపించింది, మీ అభిప్రాయం చెప్పండి. టేస్ట్ అంటే మేము మామూలుగా ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో రాగి ముద్ద కానీ మటన్ కర్రీ ఇవి ఇంట్లో చేసుకున్న దానిలాగే ఇంటి తరహాలోనే ఇక్కడ ఉంటుంది. పైగా ఇక్కడ మనకి బయట ఎక్కడ లభించని కొత్త ఫుడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. బొమ్మిడాయి పులుసు అనేది మామూలుగా బయట రెగ్యులర్గా హోటల్లో దొరకవు. ఇక్కడ అవి స్పెషల్గా నాటుకోడి కానీ దేశీ నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి కర్రీ ఇక్కడ దొరుకుతుంది. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే, అందుకోసం ఇక్కడ రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అంటే కాస్ట్ మీకు ఎట్లా అనిపించినాయినా? కాస్ట్ కొంచెం అంటే క్వాలిటీ ఫుడ్ పెడితే కాస్ట్ ఉండే దాని గురించి పట్టించుకోము. కాస్ట్ కూడా దానికి తగినట్టే ఉంటుంది. ఓకే, మంచి ఫుడ్ ఉన్నప్పుడు కాస్ట్ రూపాయి పైన కూడా తినొచ్చు అంటారు. సో క్వాలిటీ హైజీన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఓకేనా, థ్యాంక్ యూ. నేను వచ్చేసి సంగటి విత్ బొమ్మడాయి పులుసు అయితే ఆర్డర్ ఇచ్చాను. సో బొమ్మడాయి పులుసు అయితే నేను ఎంతవరకు ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తినబోతున్నాను. ఎలా ఉందో సో తిని నా అభిప్రాయం అయితే చెప్పేస్తాను. సంగటి పైన బొమ్మడాయి పులుసుని అలా పోసుకున్నాము. బొమ్మడాయి చేప అనమాట, నేను ఎంతవరకు ఎప్పుడు తినలేదు. సో బొమ్మడాయి పులుసు అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను. కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంది, బాగుంది. పులుసు అయితే పులుపుగా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే సంగటి హైలైట్గా ఉంది. సో గైస్, నేను ఎప్పుడు ఉలస్ చేప తినలేదు, అది కూడా కొంచెం తెప్పించుకున్నాను. సో గైస్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.